పూర్వం దంభోద్భవ అనే అసురుడు అమరత్వం కోసమని సూర్యుడికి ఘోర తపస్సు చేసి సూర్యుడిని మెప్పిస్తాడు. కానీ సృష్టి విరుద్ధమైన వరం ఇవ్వటం కుదరదని సూర్యుడు అంటాడు. అయితే తనకి రక్షణగా తన శరీరం మీద 1000 కవచాలు కావాలని, అందులో ఏ ఒక్క కవచాన్ని ఛేదించాలన్నా అవతలి వాళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఉండాలని, ఒకవేళ అలా ఎవరైనా ఛేదిస్తే వెంటనే వాళ్ళు చనిపోవాలని సూర్యుడి దగ్గర వరం తీసుకుంటాడు. అప్పటి నుండి దంభోద్భవుడి అరాచకాలు మితిమీరిపోతాయి. అది చూసి దక్షుడి కుమార్తె అయిన మూర్తి విష్ణుకి పూజ చేస్తుంది. అప్పుడు విష్ణువు కవలపిల్లల రూపంలో నరనారాయణులుగా మూర్తికి పుట్టి వంతుల వారిగా 1000 సంవత్సరాలకు ఒకసారి ఒక కవచాన్ని ఛేదిస్తారు. అలా 999 కవచాలు ఛేదించిన తర్వాత ఆఖరి కవచం దగ్గర దంభోద్భవుణ్ణి సూర్యుడు కాపాడతాడు. దానితో సూర్యుడు వచ్చే జన్మలో మనిషిగా పుట్టి అన్విస్తాడని నరనారాయణులు సూర్యుని శపిస్తారు. అలా సూర్యుని అంశతో దంభోద్భవుడు కర్ణుడిగా పుడతాడు. అలానే నరనారాయణులు శ్రీకృష్ణార్జుల కింద పుడతారు. పూర్వజన్మలో చేసిన పాపాల వల్లనే కర్ణుడు అన్ని శాపాలు అనుభవించాల్సి వస్తుంది. మరి ఈ జన్మలో కర్ణుడి ప్రతిభకి పట్టం కట్టేవారు లేరా?